అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about the RRB Group D రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 18. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 18లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 7th March 2025 థర్డ్ షిఫ్ట్లో వచ్చిన రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు రీజనింగ్ క్వశ్చన్స్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో 35 వస్తాయి, గ్రూప్ డీలో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 వస్తాయి. ఈ రెండు ఎగ్జామ్లకి క్వాలిఫికేషన్ సేమ్, అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ కూడా సేమ్. అందుకే ఈ సంవత్సరం జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లోని షిఫ్ట్ వైజ్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే డివైడెడ్, డివైడ్ అంటే ప్లస్, మిస్ అయిందంటే ప్లస్. ఓకే, ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్. ఓకే, చూద్దాం. 100 ఇంటూ 500 ప్లస్ 50 డివైడెడ్ 10 డివైడెడ్ బై 50 మైనస్ 5. చూద్దాం. ఇంటూ అంటే డివైడెడ్, దీన్ని డివైడెడ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్లస్ అంటే మైనస్, దీన్ని మైనస్ చేద్దాం. ఓకే, డివైడెడ్ అంటే ప్లస్, దీన్ని ప్లస్ చేద్దాం. ఓకే, మైనస్ అంటే ఇంటూ, దీన్ని ఇంటూ చేద్దాం. గుణమసుల ప్రకారం ఏంటిది? ఫస్ట్ డివిజన్ చేయాలి. 1000 బై డివిజన్ 1000 బై 500 అంటే ఎంత? 2. ఓకే, తర్వాత ఏం చేయాలి? ఇంటూ చేయాలి. -10 ప్లస్ 5 5 ఎంత? 25, 250. ఓకే, 250 చేయాలి. ఓకే, ఇప్పుడు 250 నుంచి -10 తీసేస్తే ఎంత? 240. 240 ప్లస్ 2 ఎంత? 242. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. IH 15 అనేది KE 3కి సంబంధించింది. అట్లనే CI 11 అనేది EF 7కి సంబంధించింది. ఓకే, FU 3కి సంబంధించింది ఏంటిది అన్నాడు. ఫస్ట్ ఐకి కేకి రిలేషన్ చూద్దాం. I అంటే ఎంత? 9, K అంటే ఎంత? 11, అంతే కదా. JK 11, 9 11 ఎంత పెరిగింది? 2 పెరిగింది. H అంటే 8, E అంటే ఎంత? 5, ఎంత తగ్గింది? -3 తగ్గింది. ఓకే, అట్లనే C అంటే ఎంత? 3, E అంటే ఎంత? 5, ఎంత పెరిగింది? 2 పెరిగింది. I అంటే ఎంత? 9, F అంటే ఎంత? 6, ఎంత తగ్గింది? -3 తగ్గింది. ఓకే, అట్లనే చూద్దాం. F అంటే ఎంత? 6 ప్లస్ 2 అంటే ఎంత? H. ఓకే, నెక్స్ట్ U అంటే ఎంత? 21, 21 -3 ఎంత? 18, 18 అంటే ఎంత? R. ఓకే, HR. ఓకే, సరిపోయింది. ఇప్పుడు చూద్దాం, నెంబర్ చూద్దాం. 15 3, 15 నుంచి 3 చూసుకుందాం. 15 నుంచి 3 అంటే ఎంత తగ్గింది? -12, 12 3 10, 11 7, ఎంత తగ్గింది? 4. ఓకే, ఓకే, ఇట్లా బ్యాలెన్స్ కావట్లేదు. చూద్దాం, వేరే తిరిగి చూద్దాం. 15 11 ఎంత తగ్గింది? 4 -4. ఓకే, నెక్స్ట్ 3 15కి 11 వచ్చింది. 11కి అలా కాకుండా ఇలా చూసుకుందాం. 15 3 18, 11 7 18, నెక్స్ట్ 3 ఉంటే 18 కావాలంటే 15 కావాలి. సో HR 15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. NEATL మరియు Y అనేవారు భవనంలోని 6 అంతస్తులో వేర్వేరు ఫ్లోర్ పై నివసిస్తున్నారు. కింద నుంచి మొదటి అంతస్తు వల్ల అలా 6. చూద్దాం, ఎంతమంది మొత్తం? 6 అంతస్తులు. ఇది 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, 5, లాస్ట్ అంతస్తులో ఉన్నవాడు 6. చూద్దాం, 6 వరకు ఉంటుంది. 6 వరకు తీసుకున్నాం. L Yకి వెంటనే పై అంతస్తులో ఉంటుంది. Y మరియు E మధ్యలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. E అనేది Y కన్నా కిందగా ఒక అవిషమ సంఖ్య అంటే ఆడ్ నెంబర్ ఉన్న ఫ్లోర్లో ఉంటుంది. A అనేది Nకి వెంటనే కింది ఫ్లోర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇచ్చిన పాయింట్ ఏమైనా ఉందా? Y మరియు E మధ్యలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. L అనేది Yకి వెంటనే పై అంతస్తులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ L తీసుకుందాం. L అనేది Yకి వెంటనే పై అంతస్తులో ఉంటుంది. ఇక్కడ Y తీసుకుందాం. ఓకే, Y మరియు E మధ్యలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. Y మరియు E మధ్యలో ఖచ్చితంగా ఇద్దరు అంటే ఇక్కడ E తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ E అనేది Y కన్నా కిందగా ఒక విషమ సంఖ్యలో ఉండే ఫ్లోర్లో ఉంటుంది. Y అనేది E కన్నా కింద ఉంటుంది అన్నాడు. ఓకే, చూద్దాం. ఏం చేద్దామంటే Y అనేది E కన్నా కింద ఉండాలి కాబట్టి Yనే పై తీసుకుందాం. Yని పై తీసుకుందాం. ఇప్పుడు Yని ఇక్కడ తీసుకుంటే L అనేవాడు Y పైన ఉంటాడు కాబట్టి L అనేవాడు ఇక్కడ ఉంటాడు.
నెక్స్ట్ వైకి ఈకి మధ్యలో ఖచ్చితంగా ఇద్దరు ఉంటారు. 1, 2 ఇక్కడ ఉంటే ఈ అనేవాడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఈ అనుకుందాం. నెక్స్ట్ ఈ అనేది వై కన్నా కిందగా ఒక విషమ సంఖ్యలో ఉంటుంది అన్నాడు. ఆడ్ నెంబర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైని ఇక్కడనే తీసుకుందాం. వైని ఇక్కడ తీసుకుంటే ఈ అనేవాడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ అనేది వై కన్నా కింద ఒక విషమ సంఖ్య ఫ్లోర్. ఏ అనేది ఎన్కి వెంటనే కింది ఫ్లోర్లో ఉంటుంది. ఇప్పుడు ఏ అనేది ఎక్కడ ఉండాలి? ఎన్కి వెంటనే కింది ఫ్లోర్లో ఉండాలి. ఇక్కడ ఎన్ అనుకుందాం, దీని కింద ఏ అనుకుందాం. ఓకే, ఇంతవరకు క్లియర్ అయిపోయింది. టీ మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఒక్క నిమిషం. ఇక్కడ ఎల్ అనేవాడు పై అంతస్తులు ఉంటే ఇక్కడ ఎల్ ఉంటాడు, ఇక్కడ టీ ఉంటాడు. ఓకే, అంతే కదా. ఇక్కడ రాసిన సీక్వెన్స్లో ఫస్ట్ టాప్లో టీ ఉంటాడు, ఎల్ ఉంటాడు, వై ఉంటాడు, ఎన్ ఉంటాడు, ఏ ఉంటాడు, ఈ ఉంటాడు. ఓకే, వై కింద ఎల్ ఉంటాడు. సారీ, ఎల్ ఆల్రెడీ 2 సార్లు వచ్చాడు. ఓకే, ఇక్కడ ఎల్ అనేవాడు ఉన్నాడు, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి క్వశ్చన్ వాడు టీ మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉంటారు అన్నాడు. టీ మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 7 మంది వృత్తాకార పట్టిక చుట్టూ లోపల చూస్తూ కూర్చున్నారు. ఓకే, ఈ అనేది డికి ఎడమవైపు కూర్చుంది. ఈ అనేవాడు డికి ఎడమవైపు కూర్చున్నాడు. ఇక్కడ డి అనుకుందాం. డికి ఎడమవైపు ఈ కూర్చుంది. ఓకే, డి అనేది ఐకి రెండవ ఎడమవైపు కూర్చుంది. డి అనేవాడు ఐకి రెండవ ఎడమవైపు కూర్చున్నాడు. ఇక్కడ ఐ అనుకుందాం. ఓకే, వీళ్ళందరూ సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఐ మరియు ఎల్ మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు. ఐకి ఎల్కి మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ఉంటాడు. ఓకే, ఎల్ ఇక్కడ ఒకడు ఉంటాడు. 3, 3, 6 ఎంతమంది ఇచ్చిండు? 3, 3, 6, 7 ఇంకొకటి రావాలి. ఎస్ అనేది ఈకి వెంటనే కుడివైపు ఉంది. ఈకి వెంటనే కుడివైపున ఎవడు ఉంటాడు? ఎస్ అనేవాడు ఉంటాడు. ఓకే, చూద్దాం. ఈ అనేది డికి రెండవ ఎడమ వైపు. ఈ అనేది డికి రెండవ ఎడమ వైపు అంటే అంత సరిపోయింది. ఈ కుడి వైపున ఈకి కుడి వైపున ఎస్ అనేవాడు ఉంటాడు. ఏ అనేది ఐకి వెంటనే ఎడమ వైపు కూర్చుంది. ఏ అనేది ఐకి వెంటనే ఎడమ వైపు కూర్చుంది. ఓకే, ఇక్కడ ఏ అనేవాడు కూర్చుంటాడు. ఇప్పుడు ఐకి వెంటనే కుడి వైపున ఎవరు కూర్చున్నారు? ఐకి వెంటనే కుడి వైపున ఎవడు కూర్చుంటాడు? మిగిలింది ఎవడు? ఈ ఇందులో ఇచ్చిన 7 మందిలో ఈ ఎఫ్ఐ, ఎల్, డి, ఏ, ఎస్లో ఎవడు మిగిలిండు? ఎఫ్ గాడు మిగిలిండు. అంతే కదా, అందరు వచ్చారు. సో ఇప్పుడు ఐకి కుడి వైపున ఎవడు ఉంటాడు? ఎఫ్ ఉంటాడు. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 16, 21, 37, 54, 72లో ఈ సంఖ్య వరుసలో ప్రశ్నార్థకం స్థానంలో ఏ సంఖ్య వస్తుంది అన్నాడు. ఇక్కడ ఏ సంఖ్య వస్తుందని అడిగాను. ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఎంత ఉంది? 15 ఉంది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఎంత ఉంది? 6, 16 ఉంది. అంతే కదా. ఎడిట్ల నుంచి ఒకటి పోతే 6, 3 2 పోతే 1. నెక్స్ట్ దీనికి డిఫరెన్స్ చూద్దాం. 37, 3, 40, 40, 10, 50, 17 ఉంది. అంతే కదా, 17. నెక్స్ట్ ఇవి 6, ఇవి 2. సారీ, ఇవి 6, ఇవి 2, 18 వస్తుంది. అంటే 1 by 1 ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంది. నెక్స్ట్ 19, 72, 19. 72, 19 ఎంత? 72, 19. 9, 2, 11. 7, 2, 9. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 7 మంది నార్త్ దిశలో ఒక వరుసలో కూర్చున్నారు. ఇది నార్త్ అనుకుందాం. ఎదురుగా నార్త్ దిశకి ఎదురుగా కూర్చున్నారు. సి మరియు ఎఫ్ మధ్యలో ఖచ్చితంగా 3 ఉన్నారు. వీడు సి అనుకుంటే, వీడు ఎఫ్ అనుకుంటే ఖచ్చితంగా సి అనేది ఎఫ్కి వెంటనే ఎడమ వైపు కూర్చుంది. సి అనేది ఎఫ్కి ఎడమ వైపు అంటే వీడు ఎఫ్ అనుకుంటే వీడు సి అనుకుందాం. అంతే కదా. సారీ, సిఎఫ్ ఖచ్చితంగా 3 ఉన్నారు. సిఎఫ్ ఖచ్చితంగా 3 ఉన్నారు. ఏ అనేది ఎఫ్కి ఎడమ వైపు. ఓకే, ఏ అనేది ఎఫ్కి ఎడమ వైపు ఇక్కడ కూర్చున్నాడు ఏ అనేవాడు. ఈకి కుడివైపున ఎవరు లేరు. ఈకి కుడివైపున ఎవరు లేరు అంటే ఈ అనేవాడు ఎవడు? ఎక్స్ట్రీమ్ లాస్ట్లో ఈ అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ మరియు ఏ మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఈ మరియు ఏ మధ్యలో ఇద్దరు అంటే ఒకటి ఎఫ్, ఇంకోటి ఎవడో కూర్చోవాలి. బి అనేది జీకి వెంటనే కుడివైపున కూర్చుంది. బి అనేది జీకి వెంటనే కుడివైపున కూర్చుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ మరియు జీ మధ్య ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? మొత్తం 7 కదా. 3, 3, 6 వచ్చారు. బి అనేది జీకి వెంటనే
ఓకే. ఇక్కడ సి మరియు ఎఫ్ మధ్యలో ఖచ్చితంగా ముగ్గురు ఉన్నారు కదా! ఇక్కడ సి మరియు ఎఫ్ మధ్యలో ఖచ్చితంగా ముగ్గురు అంటే ఇంకొకడు కూర్చోవాలి. ముగ్గురులో ఒకడు ఏ అయిపోయిండు. ఇంకిద్దరు ఉన్నారు. ఎఫ్ మ బి అనేది జీకి వెంటనే కుడివైపుంది. జీకి కుడివైపున ఇక్కడ జీ అనుకుంటే బి అనేవాడు వెంటనే జీకి కుడివైపున ఉన్నాడు. సరిపోయింది. ఇక్కడ మిగిలింది ఎవడు? ఏ వచ్చింది, బి వచ్చింది, సి వచ్చింది, డి రాలేదు. డి వచ్చింది. ఈ ఎఫ్, జి సరిపోయింది. ఎఫ్ మరియు జి మధ్య ఎంతమంది ఉన్నారు? వీడు ఎఫ్, వీడు జే. ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. బిఏ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్. అన్ని డ్రమ్స్ బెలూన్స్. ఈ డ్రమ్స్ అనేవి అన్ని బెలూన్స్. బి. ఓకే. నెక్స్ట్ ఏ రింగ్స్ బెలూన్స్ కావు. ఇవి రింగ్స్. ఈ ఏ రింగ్స్ కూడా బెలూన్స్ కావు. నెక్స్ట్ అన్ని రింగ్స్ కీస్. ఈ రింగ్స్ అన్ని కీస్. కే. ఓకే. కన్క్లూజన్స్ చూద్దాం. ఏ డ్రమ్స్ రింగ్స్ కావు. డ్రమ్స్ అనేవి రింగ్స్ కావు. ఓకే. ఆబ్వియస్లీ కావు. కొన్ని కీస్ డ్రమ్స్ కాదు. కొన్ని కీస్ డ్రమ్స్ కావు. కొన్ని అన్నీ కావు. ఓకే. ఓకే. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇది ఓకే. ఇది డామ్ షూర్ రైట్. కొన్ని కీస్ డ్రమ్స్ కావు. ఓకే. ఇది చూద్దాం. డ్రమ్స్ అనేవి రింగ్స్ కావు అన్నాడు. సో ఈ రింగ్స్ కానీ అన్ని కీస్ కావు. సో ఇవేవి డ్రమ్స్ కావు. కొన్ని కావు అంటుండు. అవునని అనట్లే కదా! కావు అనేది కూడా ఇక్కడ ఇచ్చిండు కదా! కావు అనేది ఇచ్చిండు కాబట్టి కొన్ని కూడా కావు అని ఇస్తాడు. సో ఇవి 2, 1 and 2 ఆన్సర్ ఇస్తాను. అవును అని ఇచ్చుంటే మనం చెప్పలేం మే నాట్ ఉంది. కావు అని ఇచ్చింది కాబట్టి అదే ఆన్సర్ వస్తుంది. అంటే కన్క్లూజన్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ డిఐఎన్ఈ అనే పదం 5275గా, ఎన్ఓడి అనే పదం 9753 కోడ్ చేయబడ్డాయి. అందులో ఓ అనేది సంబంధించినది. ఓ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే. ఎన్ఓడిఈ. ఇందులో ఏముంది? ఎన్ ఉంది, ఈ ఉంది, డి ఉంది. ఓకే. ఐ ఒకటి లేదు. 5279 ఇందులో ఏముంది? 5279 ఇవన్నీ పోతాయి. మిగిలింది ఏంటిది? 3 అంటే ఏంటిది? ఓకే. ఓకి ఏంటిది? 3. ఐకి ఏంటిది? 5279లో ఏమేమైంది? 2 లేదు. సో 2. ఐకి 2, ఓకి 3. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. జేఎన్ఎక్స్, ఎంపీవి, పిఆర్టీ, ఎస్టీఆర్లో నెక్స్ట్ కమింగ్ సిరీస్ ఏంటిది అని అడిగాడు. చూద్దాం. జే అంటే 13, ఎం అంటే జే అంటే 10, ఎం అంటే 13. 13 3 16, 16 3 19, 19 3 22, 22 అంటే వి. నెక్స్ట్ ఎన్ అంటే 14, 14 2 16, 16 2 18, 18 2 20, 22 22, 22 అంటే ఇది కూడా వి. ఎక్స్ అంటే 24, వి అంటే 22, -2 అయింది ఇక్కడ. ఓకే. -2 అయింది. 22 20 18 16, 16 అంటే ఏంటిది? పి. విపి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. కింది వరుసలను పూర్తి చేయండి. ఓకే. సేమ్. కాకపోతే ఇక్కడ నెంబర్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. 23 21 -2, 21 -2 19, 19 -2 17 నెంబర్ వచ్చింది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఎన్ అంటే 14, కే అంటే 11, -3, 11 -3 8, 8 -3 5. ఓకే. 5 అంటే ఏంటిది? ఈ. ఓకే. నెక్స్ట్ లెటర్ చూద్దాం. పి అంటే 16, క్యూ అంటే 17, ఆర్ అంటే 18 +1. 18 తర్వాత ఏంటిది? 19. 19 అంటే ఏంటిది? ఎస్. ఓకే. నెక్స్ట్ ఎన్ అంటే 14, పి అంటే 16 +2, 16 +2 18, 18 +2 20, 20 అంటే ఏంటిది? టీ 20. టీ అంటే 20. ఈఎస్టీ 17 ఆప్షన్ 19. సారీ, ఈఎస్టీ 17 ఆప్షన్ 3. నెక్స్ట్ టీఓఆర్ఎం అనేది ఎంఓఆర్టీకి ఒక నిర్దిష్ట పద్ధతిలో ఇంగ్లీష్ అక్షరముల క్రమాన్ని ఉపయోగించి సంబంధించబడింది. అదేవిధంగా పిఎల్ఓటి అనేది ఎల్ఓపిటికి, అలాగే లాస్ట్కి ఏంటిది అన్నాడు. ఇక్కడ చూస్తే టీఓఆర్ఎం, ఇక్కడ టీఓఆర్ఎం ఇచ్చిన లెటర్స్నే జిగ్జాగ్గా రాసింది. లాస్ట్ లెటర్ ఫస్ట్ అయింది, ఫస్ట్ లెటర్ లాస్ట్ అయింది. ఈ రెండు రివర్స్ ఎక్స్చేంజ్ అయింది. చూడండి, పిఎల్ఓటీలో ఫస్ట్ లెటర్ లాస్ట్ అయింది. ఓకే. ఒక్క నిమిషం, అట్లా కాలేదు. చూద్దాం. ఇక్కడ అట్లా కాలేదు. ఈ లాజిక్ని ఇక్కడ ఫాలో కాలేదు. ఎం ఇటు పోయింది, టీ ఇటు వచ్చింది, ఓ ఎక్స్చేంజ్ అయినాయి కానీ ఈ లాజిక్ని ఇక్కడ ఫాలో కాలేదు. సేమ్ ఆ లాజిక్ ప్రకారం అయితే టీ అనేది ఇక్కడ వచ్చి, పి అనేది ఇక్కడ వచ్చి, ఈ రెండు ఎక్స్చేంజ్ కావాలి. చూద్దాం.
ఇక్కడ రిలేషన్ అనేది సాటిస్ఫై కావట్లేదు కాబట్టి మనం వేరే రిలేషన్ చూద్దాం. టీఓఆర్ఎం ఉంది కదా, దీన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాస్తే ఫస్ట్ ఏమొస్తుంది, ఎం వస్తుంది, నెక్స్ట్ ఏమొస్తుంది, ఓ వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ ఆరు, తర్వాత టీ. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. దీనికి ఏమి ఇచ్చింది, ఇక్కడ కూడా ఎంఓఆర్టీ ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ పిఎల్ఓటీని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే ఎల్ వస్తుంది, ఓ వస్తుంది, పి వస్తుంది, టీ వస్తుంది. ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, సేమ్ అట్లనే దీన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాసి ఫస్ట్ ఏమొస్తుంది, ఏమొస్తుంది, తర్వాత ఎల్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, ఆర్ ఎస్ టీ, ఎస్ తర్వాత టీ వస్తుంది, ఏఎల్ఎస్టీ, ఏఎల్ ఏఎల్ఎస్టీ, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేవేంద్ర వై బిందువు నుండి 21 కిలోమీటర్ దక్షిణముఖంగా బయలుదేరాడు. ఇది వై అనుకుందాం. ఇది వై అనుకుంటే ఇక్కడ నుంచి దక్షిణముఖంగా 21 కిలోమీటర్లు బయలుదేరాడు. ఓకే, ఎడమ వైపు మళ్ళీ 18 కిలోమీటర్ల దూరం. ఎడమ వైపు అంటే ఎట్లా, నాకు కుడివైపు. ఓకే, 18 కిలోమీటర్లు. మళ్ళీ కుడివైపు మళ్ళీ 61 కిలోమీటర్లు. కుడివైపు అంటే ఇటు సైడ్, అంతే కదా. కుడివైపు మళ్ళీ 61 అంట. ఓకే, చూద్దాము. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 33 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు, ఎడమ వైపు అంటే ఇటే కదా, 33 కిలోమీటర్లు. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 43 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ పైకి వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు పోయాడు, 43 కిలోమీటర్లు పోయాడు. 43. ఓకే, మళ్ళీ కుడివైపు తిరిగి ఎన్ని కిలోమీటర్లు పోయాడు, 25 కిలోమీటర్లు పోయాడు. 25. ఓకే, 25 కిలోమీటర్లు వెళ్ళాడు. ఆ తర్వాత ఎడమ వైపు 39 కిలోమీటర్లు వెళ్ళాడు. మళ్ళీ వీడికి ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ వస్తుంది. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు, 39 కిలోమీటర్లు వెళ్ళాడు. ఓకే, చూద్దాం. 39. ఓకే, నెక్స్ట్ ఏమడిగాడు, వై చేరడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. ఇక్కడ నుంచి 39 కిలోమీటర్లు చేరడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగాడు. ఫస్ట్ హార్జెంటల్ డిస్టెన్స్ కౌంట్ చేద్దాం. హార్జెంటల్ డిస్టెన్స్ ఎట్లా కౌంట్ కావట్లేదు కాబట్టి, ఓకే, ఈ 40 వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉంది, 43 ఉంది, 39 ఉంది. ఓకే, 43 39 ఎంత, 39 43 ఎంత, 82. ఓకే, 82. నెక్స్ట్ ఈ 21 61 ఎంత, 82. సరిపోయింది, వర్టికల్ డిస్టెన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. కాకపోతే నేను ఇక్కడ 61కి చిన్నగా తీసుకున్నాను, 43కి పెద్దగా తీసుకున్నాను కాబట్టి అర్థం కాలేదు, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఈ వర్టికల్ డిస్టెన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఏ డిస్టెన్స్ బ్యాలెన్స్ కావాలి, హారిజంటల్ డిస్టెన్స్ కావాలి. హారిజంటల్గా ఎంత పోయిండు, ఇక్కడ 18 పోయిండు, ఇక్కడ 33 పోయిండు. 18 33 ఎంత, 11 3 2 5, 51. 51లో ఎంత పోయిండు, 25 కిలోమీటర్లు పోయిండు. 51 నుంచి 20 తీసేసి ఎంత, 26 కిలోమీటర్లు. అంతేనా. ఒక్క నిమిషం, సారీ ఇక్కడ మిస్టేక్ అయింది. ఏమైంది, తర్వాత కుడివైపు 25 కిలోమీటర్లు, నేను ఎడమ వైపు తీసుకున్నా. ఇటు సైడ్ 25 కిలోమీటర్లు తీసుకోవాలి. ఇటు సైడ్ 25 కిలోమీటర్లు తీసుకొని, ఓకే, కిందికి అంటే 39 కిలోమీటర్లు ఎడమ వైపు వస్తాడు. ఓకే, ఇది 39, ఇది రైటే. వర్టికల్ బ్యాలెన్స్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ 18 ఈ 33కి 25 యాడ్ చేయాలి. 18 33 ఎంత, 51. 51 25 ఎంత, 76. 76 కిలోమీటర్లు ఎటు సైడ్ పోయిండు ఆయన, ఇటు సైడ్ పోయిండు. అంటే ఇక్కడ ఉండు 76 కిలోమీటర్లు. 76 కిలోమీటర్ల దూరం ఈ ప్లేస్లో ఉండు. వై అనేవాడు ఈ ప్లేస్లో ఉండు. ఇటు సైడ్ రావాలంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి, 76 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఓకే, 76 కిలోమీటర్లు 76 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో ప్రయాణించాలి, తూర్పు డైరెక్షన్లో ప్రయాణించాలి. ఓకే, ఇక్కడ ఆప్షన్లో పశ్చిమ అనుకని ఉంది. కరెక్టే. 76 కిలోమీటర్ పశ్చిమాన వెళ్ళాలి, అంతే కదా. వీడు ఇక్కడ ఉండు, ఈ డైరెక్షన్ ఏంటిది, పశ్చిమానే కదా, అంటే వెస్ట్ సైడే కదా, ఈస్ట్ నుంచి వెస్ట్. ఓకే, 76 కిలోమీటర్లు వెస్ట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, రైట్, ఆప్షన్ రైట్. నేనే కన్ఫ్యూజ్ అయినా. ఓకే, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ గ్రేటర్ దాన్ ఏ కావాలని ఇచ్చిండు. ఇప్పుడు ఏమడిగిండు, ఎఫ్ ఎల్ ఏజీ ఎస్ అయినప్పుడు ఎస్కి రిలేషన్ అడిగిండు. చూద్దాం. ఎఫ్ ఎల్ ఏ జి
ఎస్. ఇప్పుడు ఏమడిగిండు? కోలన్ ఇచ్చిండు. కోలన్ అంటే తండ్రి, అంటే ఏ అనేవాడు బికి తండ్రి, అంటే ఎఫ్ అనేవాడు ఎల్కి ఫాదర్. గ్రేటర్ దాన్ ఇచ్చిండు, అన్నయ్య బ్రదర్ బి. నెక్స్ట్ ఏకి జి మైనస్ ఇచ్చిండు, మైనస్ అంటే చెల్లెలు సిస్టర్ ఎస్. జిఎస్ ఏమిచ్చిండు? జిఎస్కి స్టార్ ఇచ్చింది, స్టార్ అంటే భార్య వైఫ్. ఇప్పుడు ఎఫ్ జికి రిలేషన్ అడిగిండు. ఎస్ వైఫ్, జి వైఫ్ సిస్టర్ బ్రదర్ ఫాదర్. వైఫ్ సిస్టర్, ఓకే, వైఫ్ సిస్టర్ బ్రదర్. బ్రదర్కి ఫాదర్ అంటే వైఫ్కి ఏమవుతాడు? ఫాదర్ అవుతాడు, భార్య యొక్క తండ్రి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 4 అక్షరాల క్లస్టర్లో 3 ఒకే విధంగా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం. వికి క్యూకి ఎంత పెరిగింది? వి అంటే ఎంత? 22. క్యూ అంటే ఎంత? 17 మైనస్ 5. నెక్స్ట్ క్యూకి ఎన్, క్యూ అంటే 17, ఎన్ అంటే 14. ఓకే, ఎంత? -3. 17, 14, 3. ఓకే, ఎన్ అంటే 14, ఐ అంటే 9, ఎంత? -5. -5, 3, -5, -5, -3, -5. చూద్దాం. పి అంటే 16, కే అంటే 11, -5. 11, 11, 8. 11, 8 అంటే -3. ఓకే. 8, 3 అంటే -5. ఓకే, ఇవి రెండు సేమ్ ఫాలో అయినాయి. -5, -3, -5. నెక్స్ట్ 13, 13, 8, -5. ఓకే, 8, 5. 8, 5 అంటే -3, -3 సరిపోయింది. ఈ అంటే 5, 5, -5. ఓకే, జెడ్ ఇది కూడా సరిపోయింది. నెక్స్ట్ చూద్దాం. ఈ అంటే 5, 5, -5 జెడ్. ఓకే, జెడ్ -3 అంటే 26 - 3 24 రావాలి. వి ఉంది ఇక్కడ, ఎక్స్ రావాలి, అంతే కదా. 26 - 3 23 కదా, సారీ డబ్ల్యూ రావాలి. వి ఉంది, 22 ఉంది. సో ఇది కాదు, ఇది ఆప్షన్. ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది -5, -3, -5 రూల్ని ఫాలో అవ్వట్లేదు కాబట్టి, ఇచ్చిన వాటిలలో మనకు డిఫరెంట్గా ఉన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం అడిగాడు ఇక్కడ? ఇచ్చిన సిరీస్లో ఎన్ని ఈవెంట్ డిజిట్స్ ఉండగా వాటిలో ఇరు అగ్రంగంలో ఉన్నాయి. ఓకే, కింద ఇచ్చిన స్టేట్మెంట్. ట్రాన్స్లేషన్ సరిగా జరగలేదు. ముందు ఆడు, తర్వాత ఈవెన్. ఏం అడిగిండు? ఈవెంట్ డిజిట్స్. ఏం అడగలేదు, సారీ సింపుల్గా చెప్తున్నా ఏం అడిగిండు అనేది. మనకి ఈవెన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఆ ఈవెన్ నెంబర్స్ అనేవి ఎట్లుండాలి? ముందు ఆడ్ నెంబర్ ఉండాలంట, తర్వాత కూడా ఇంకో ఈవెన్ నెంబర్ ఉండాలంట. ఇలాంటి సెట్లు ఎన్ని ఉన్నాయని అడిగిండు. ఆడు, ఈవెన్, ఈవెన్. అలాంటి సెట్లు ఎన్ని ఉన్నాయి అనేది ఎట్లా చూద్దాం. సిరీస్లో ఆడు, ఈవెన్, ఈవెన్, ఈవెను, ఆడు, 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 ఈవెన్, ఈవెన్, 7, 2, 4. ఓకే, ఆడు, ఇవన్నీ ఆడు, ఆడు. నెక్స్ట్ ఆడు, ఈవెన్, ఆడైంది, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈవెన్, ఈవెన్ ఇక్కడ ఒకటే ఉంది నెంబర్. సో మనకి ఎన్ని ఉన్నాయి? మొత్తం ఓన్లీ ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇవి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చిందంటే అన్ని బాటిల్లు మ్యాంగోస్ అని ఇచ్చిండు. ఈ బాటిల్స్ అనేవి ఏంటి? మ్యాంగోస్. నెక్స్ట్ అలాగే అన్ని బాటిల్స్ ఫోమ్స్ అని ఇచ్చిండు. ఈ బాటిల్స్ అనేవి ఏంటి? ఫోమ్స్ అని ఇచ్చిండు. కన్క్లూజన్ చూద్దాం. కొంత మ్యాంగోస్ ఫోమ్స్, అన్ని ఫోమ్స్ బాటిల్స్. అన్ని ఫోమ్స్ బాటిల్స్ అనేవి ఇది కాదు డ్యామ్ షూర్గా, ఎందుకంటే మనకు స్టేట్మెంట్లోనే కొన్ని 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 అని. సో ఆబ్వియస్లీ ఆప్షన్ 1 అనేది చూసుకున్నట్లయితే, కన్క్లూజన్ 1 అనేది చూసుకున్నట్లయితే కొంత మ్యాంగోస్ ఫోమ్స్. ఎట్లా అంటే ఇప్పుడు అన్ని బాటిల్స్ మ్యాంగోస్, అన్ని బాటిల్స్ ఫోమ్స్ అయినప్పుడు కొన్ని మ్యాంగోస్ అనేవి ఇవి కొన్ని కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇవి అన్నీ అయినప్పుడు ఇవి అన్నీ ఒకటి మ్యాంగో సైజ్ ఉంది, ఒకటి ఫోమ్ సైజ్ ఉంది. సో కొన్ని ఇవి రెండింటికి రిలేషన్ త్రో మ్యాంగోస్ ద్వారా, త్రో బాటిల్స్ ద్వారా మనకు వస్తుంది అన్నమాట. సో ఓన్లీ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్ క్వశ్చన్. ఏ స్లాష్ ఇచ్చిండు, ఏ పర్సంటేజ్, ఏ మైనస్, ఏ @ రేట్ ఇచ్చిండు. ఓకే, ఎవరెవరికి రిలేషన్ అడిగిండు? సికి, ఓకి, ఎంకి, పికి, కేకి రిలేషన్ అడిగాడు. చూద్దాము. సికి ఓ, స్లాష్ అంటే కొడుకు సన్ ఎస్. ఓకి ఎం, @ రేట్ అంటే తండ్రి
ఫాదర్ ఎఫ్. నెక్స్ట్ ఎంకి పికి మైనస్ భార్య వైఫ్ డబ్ల్యూ. నెక్స్ట్ పికి కేకి పర్సంటేజ్ అన్నయ్య బ్రదర్. ఇప్పుడు ఎవరి రిలేషన్? సికి కేకి రిలేషన్ అడిగింది. కే బ్రదర్ ఎవడు? పి వైఫ్ అంటే బ్రదర్ వైఫ్ ఫాదరు సన్. వైఫ్ ఫాదరు సన్ అంటే వీడు ఏమవుతాడు? వైఫ్కి బ్రదర్ అవుతాడు. వైఫ్కి బ్రదర్. ఎవరి వైఫ్? బ్రదర్ వైఫ్ బ్రదర్. అన్నయ్య యొక్క భార్య యొక్క అన్నయ్య. బ్రదర్ వైఫ్ బ్రదర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. XYZK BRD వృత్తాకార వైపు చుట్టూ కూర్చున్నారు. చూద్దాం. ఇది రౌండ్ సర్కిల్. ఇక్కడ కూర్చున్నారు. Y నుంచి గమనిస్తే D మరియు Y మధ్య X మాత్రమే. ఇప్పుడు Y నుంచి గమనిద్దాం అన్నాడు. Y నుంచి గమనిస్తే D మరియు Y. వీడు D అనుకుంటే వీడు Y అనుకుంటే మధ్యలో ఉన్నది ఎవడు? X అనేటోడు ఉంటాడు. ఓకే. K వద్ద నుంచి కుడివైపున D వరకు 2 మంది ఉన్నారు. K నుంచి కుడివైపున Dకి 2 మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది D అనుకుందాం, ఇది Y అనుకుందాం. ఇది Y, ఇది D అనుకుంటే K నుంచి కుడివైపు 1 2. K నుంచి కుడివైపు D వరకు 2 మంది ఉన్నారు. ఇది K అనుకుందాం. ఇందులో 2 ఉన్నారు కాబట్టి ఇద్దరిని కూర్చోబెడతాం. Bకి K వెంటనే కుడివైపు ఉంది. 6 Dకి వెంటనే ఎడమ వైపు ఉంది. 6 అనేవాడు Dకి వెంటనే ఎడమ వైపు ఉన్నాడు. B అనేవాడు Kకి వెంటనే కుడివైపు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు? ముగ్గురు 6 వచ్చారు. ఇక్కడ ఎంతమంది ఇచ్చారు? ముగ్గురు 6 అంటే మిగిలినోడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. మిగిలింది ఎవడు? జెడ్. జెడ్ నుంచి కుడివైపున Bకి మధ్య ఒకే ఒక వ్యక్తి ఎవరు? జెడ్ నుంచి కుడివైపున Bకి మధ్య ఒకే వ్యక్తి ఎవరు? K. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. A అంటే డివైడెడ్, B అంటే ఇంటూ, C అంటే ప్లస్, D అంటే మైనస్ అయితే కింది ఈక్వేషన్ సాల్వ్ చేయమన్నాడు. B ఇచ్చిండు. B అంటే ఇంటూ పెట్టేసిన. C అంటే ప్లస్, ఓకే చేసేసిన. నెక్స్ట్ D అంటే మైనస్, ఓకే చేసినాం మైనస్. నెక్స్ట్ A అంటే డివైడెడ్ చేసినాం. ఇప్పుడు బొడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి? డివిజన్ చేయాలి. 16/4 అంటే ఎంత? 4 4 16 4. ఓకే ఇది -4, దీని ముందు మైనస్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 4 3 ఎంత? 12, 4 2 ఎంత? 9 92. నెక్స్ట్ ఏముంది? ప్లస్ 2 ఉంది. 92 ప్లస్ 2 94 మైనస్ 4 90. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది సంఖ్య తీసుకొని ప్రతి ఆడ్ సంఖ్యకు +1, ప్రతి ఈవెన్ సంఖ్యకు -2 చేస్తే వచ్చిన సంఖ్యలో ఎన్ని డిజిట్స్ 2 సార్లు ఉంటాయి? ఓకే. ఎన్ని డిజిట్స్ 2 సార్లు ఉంటాయి? 2 సార్లు ఎన్ని ఉంటాయో అడిగిండు. 2 సార్లు ఆల్రెడీ వస్తాయి. అవి ఎన్ని వచ్చినాయి, ఎన్ని నెంబర్లు వచ్చినాయి అని అడిగిండు. చూద్దాము. ఇచ్చిన కండిషన్ అప్లై చేద్దాం. 3 అంటే ఆడ్కి ఏం చేయాలి? +1 చేయాలి. సో 4. ఓకే. ఈవెన్ నుంచి -2, 2 నుంచి -2 చేస్తే 0. 6కి 1 కలిపితే 2. 6 ఇట్ల నుంచి 2 తీసేస్తే 4. 7కి 1 కలిపితే 8. అంతే కదా. 8 అంటే ఈవెన్, 2 తీసేయాలి. 6. 5కి 1 కలిపితే 6. ఓకే. 4కి 2 చేస్తే 2. ఎన్ని డిజిట్స్ 2 సార్లు వచ్చినాయి అన్నాడు. ఇక్కడ 4 వచ్చింది, 4 వచ్చింది 2 సార్లు. ఓకే. ఇక్కడ 2 వచ్చింది, 2 వచ్చింది 2 సార్లు. ఓకే. ఇక్కడ 6 వచ్చింది, 6 వచ్చింది. ఓకే. అంటే 3 డిజిట్స్ అనేవి 2 సార్లు వచ్చినాయి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏమడిగాడు? డిఫరెంట్గా ఉన్నదని, ఏజ్ అంటే భిన్నంగా ఉంటుంది అని అడిగాడు. చూద్దాం ఏది భిన్నంగా ఉందో. P అంటే 16, W అంటే 23. ఎంత పెరిగింది? 16 నుంచి 23 అంటే 7 పెరిగింది. ఓకే. నెక్స్ట్ U అంటే 21, B అంటే 2. ఎంత పెరిగింది? 21, 5 ఎంత? 26 అంటే జెడ్ తర్వాత A, B ఇంకా 2, 7 పెరిగింది. ఇది కూడా ప్లస్. నెక్స్ట్ A అంటే 1 +7 అంటే 8. F అంటే 6 7 13. M. ఓకే. ఇది ఫాలో అయింది రూలు, ఇది ఫాలో అయింది. ఏ రూల్ని ఫాలో అయింది? +7 రూల్ ఫాలో. నెక్స్ట్ K అంటే 11 7 18. P అంటే 16 7. 16కి 7 కలిపితే ఎంత? 6 12 1 13 23.
23 డబ్ల్యూ రావాలి, ఇక్కడ యూ వచ్చింది. సో ఇది కాదు, ఇది ఈ రూల్ని ఫాలో కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం. టీ అంటే 20, ఏ అంటే 1, 20 ప్లస్ 7 27, ఏ అంటే 1, ఓకే. 26 తర్వాత 1, వై అంటే 25 ప్లస్ 7 అంటే ఎఫ్, జెడ్ తర్వాత మళ్ళీ 1 నుంచి. సో ఆప్షన్ 1, 2, 4 అనేవి +7 రూల్ని ఫాలో అవుతున్నాయి. రూల్ని ఫాలో కాని ఏంటిది +3 ఒకటి, ఆప్షన్ 3 ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. టీఏఎల్ఏ 4286 ఏఆర్సిఎస్ 3879 ఏకి సంబంధించింది ఏంటిది అన్నాడు. ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది, కామన్గా ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. సో ఇందులో 4286 ఉంది, ఇందులో 3879 ఉంది. సో కామన్గా ఉన్న లెటర్ ఏ, కామన్గా ఉన్న కోడ్ 8, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఈ 5 3 అంకెల సంఖ్యలు ఇవ్వబడ్డాయి. ఓకే. అతిపెద్ద కంటే తక్కువ వినియోగించిన తృతీయ అంకెల్ని కలిపితే మొత్తం ఎంత అవుతుంది. ఓకే. ఇక్కడ ఏమంటుండు, అతిపెద్ద తక్కువ తృతీయ అంకెల్ని కలపాలంటుండు. అతి పెద్ద నెంబర్ ఎంత, 931. ఓకే. చిన్న నెంబర్ ఎంత, 173. దీంట్లో తృతీయ నెంబర్ అంటే థర్డ్ నెంబర్ ఎంత, 3 1, కలిపితే ఎంత, 4, ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన సిరీస్లో ప్రతి సింబల్ కానీ అది ముందు డిజిట్ తర్వాత సింబల్ రూపంలో ఎన్నెన్ని సింబల్లు ఉన్నాయి. ఫస్ట్ సింబల్ అడిగిండు, ముందు డిజిట్ ఉండాలి, తర్వాత సింబల్ ఉండాలి, అంతే కదా. సో డిజిట్ సింబల్ చూద్దాము. డిజిట్ అంటే 3, సింబల్ కాదు, మళ్ళీ నెంబర్ ఉంది. ఓకే. డిజిట్ అంటే 1, సింబల్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ అన్ని నెంబర్సే ఉన్నవి. డిజిట్ సింబల్ 2, మొత్తం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన జంటలో మొదటి 2 దాని ఆధారంగా ఉండేది ఒక ఆప్షన్లో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. 5, 8, 26, 10, 12, 44. రిలేషన్ చూద్దాం ఏమన్నా ఉందా. ఫస్ట్ సమ్ చేద్దాం. 5, 8 ఎంత, 13, 13 26 వచ్చింది. 10, 12 ఎంత, 22, 22 44. ఓకే. అంటే ఫస్ట్ 2 డిజిట్స్ని సమ్ చేసిండు, మల్టిప్లై 2 తోటి చేసిండు, లాస్ట్ డిజిట్ వచ్చింది. చూద్దాం. 11, 15, 16, 16 32. ఇది కాదు. ఓకే. 7, 6, 13, 13 26. ఇది కూడా కాదు. 15, 15, 15 30. ఇది ఆన్సర్. 8, 2, 16, 16 32. ఇది కూడా కాదు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ఆర్పిఎన్కే ఎల్జేహెచ్ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ప్రకారం ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంది. అట్లనే ఎక్స్విటిక్యూకి ఆర్పిఎన్క్యూకి ఒక రిలేషన్ ఉంది. సేమ్ రిలేషన్ జేహెచ్ఎఫ్సికి ఫైండ్ అవుట్ చేయండి అంటుంది, వీటిని బేస్ చేసుకొని. చూద్దాం. ఆర్ అంటే 18, జేకేఎల్ 12, 12 18 అంటే ఎంత తగ్గింది, -6 తగ్గింది. పి అంటే 16, జే అంటే 10, -6 తగ్గింది. ఎన్ అంటే 14, హెచ్ అంటే 8, -6 తగ్గింది. కే అంటే 11, ఈ అంటే 5, -6 తగ్గింది. సో ప్రతి లెటర్కి ఆర్ తగ్గింది. 6 అనేది మైనస్ కావడం జరిగింది. ఇక్కడ చూద్దాం. 24 - 6 18, 22 - 6 16, 20 - 6 14, 17 - 6 11. సరిపోయింది. ఇక్కడ కూడా -6 ఇదే. సో మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఇచ్చిన దానికి -6 చేద్దాం. 10కి -6 చేస్తే ఎంత, 4, 4 అంటే ఎంత, డి. హెచ్ 8, 8కి -6 చేస్తే ఎంత, 2, బి. ఎఫ్ అంటే 6, 6కి -6 చేస్తే ఎంత, 0, 0 అంటే జెడ్. అంటే మీన్స్ దాని తర్వాత ఏ వరకు అయిపోతుంది, తర్వాత జెడ్. సికి -6 చేస్తే జెడ్, జెడ్కు -6 చేస్తే జెడ్కు -3 చేస్తే డబ్ల్యూ. డిబి జెడ్ డబ్ల్యూ, ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. మిస్టర్ ఎస్ ఏ బిందువు నుంచి ఎడమ పక్కగా 1 కిలోమీటర్ ఈస్ట్కి వెళ్ళాడు. ఎడమ పక్కగా ఏ బిందువు నుంచి ఎడమ పక్కగా 1 కిలోమీటర్ ఈస్ట్ సైడ్ వెళ్ళాడు. ఎడమ పక్కగా ఓకే 1 కిలోమీటర్ ఈస్ట్ సైడ్ వెళ్ళాడు. నెక్స్ట్ ఎడమ వైపు 2 కిలోమీటర్లు, కుడివైపు 9 కిలోమీటర్లు. ఈస్ట్ సైడ్ వెళ్ళిన వాడు ఎడమ వైపు 2 కిలోమీటర్లు, నెక్స్ట్ కుడివైపు 9 కిలోమీటర్లు,
నెక్స్ట్ కుడివైపు 3 కిలోమీటర్లు, నెక్స్ట్ కుడివైపు 11 కిలోమీటర్లు, నెక్స్ట్ కుడివైపు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ వెళ్ళాడు. పాయింట్ పి. ఇక్కడ ఏ నుంచి స్టార్ట్ అయ్యాడు, డిస్టెన్స్ ఎంత, అంతే కదా, అన్నిట్లో అడిగేది అదే. ఇక్కడ చూద్దాం హారిజంటల్ డిస్టెన్స్. ఇక్కడ ఎంత దూరం వెళ్ళాడు, 9, ఇది 3 కిలోమీటర్లు, ఇది 2, ఇది 1, 3 కిలోమీటర్లు బ్యాలెన్స్ అయిపోయింది. ఇది 3కి, ఇది 2కి, ఇది 1కి బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 11 కిలోమీటర్లు వెళ్ళాడు. 9, ఇది 1, 10. 11కి ఎంత కావాలి, ఇంకొక కిలోమీటర్ పోవాలి. ఏ డైరెక్షన్లో పోవాలి, తూర్పు దిశగా 1 కిలోమీటర్ పోవాలి. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 7235 LKSDకి 2315 SOKLకి అప్పుడు 1కి కోడ్ ఏంటిది అని అడిగింది. ఇందులో కామన్గా ఉంది ఏంటి, 7 లేదు, 2, 3, 5. ఇందులో 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. ఓకే. ఇందులో లెటర్స్ ఏముంది, KLS. ఓకే. అప్పుడు డీకి ఏమవుతుంది, 7 అవుతుంది, ఎల్కి ఏమవుతుంది, 1 అవుతుంది, ఆప్షన్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 30, 31, 32. Okay, these 3 questions are taken as a homework and comment your answer in comment box. Okay, all these PDFs are I will upload it in my Telegram channel, which is mentioned in description, in this video description. Okay, join in that. Okay, thanks for watching. Thank you very much. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్స్ నేను చదివి వినిపిస్తా, ట్రాన్స్లేషన్ సరిగా జరిగిందో లేదో. ఓకే, స్టేట్మెంట్స్ ఇన్ కన్క్లూజన్, అన్ని మార్జిన్స్ బార్డర్స్, అన్ని మార్జిన్స్ రిమ్స్, అన్ని ఫ్రింజెస్ రిమ్స్, కొన్ని ఫ్రింజెస్ బార్డర్స్, కొన్ని రిమ్స్ బార్డర్స్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొచ్చిందని అడిగిండు. 32ది ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొచ్చిందని అడిగిండు. ఓకే, ఇంతసేపు వీడియో విన్నవాళ్ళు, రోజు వింటున్న వాళ్ళు ఆన్సర్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.